హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి శ్రీరామనవమికి అయితే పానకము వడపప్పు అయితే చేస్తున్నానండి. ఈ విధంగా సింపుల్గా ట్రై చేసి చూడండి. పానకం వడపప్పు చాలా బాగుంటాయి. అయితే నేను ముందుగా 1 కప్పు దాకా పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇవి కడిగేసుకొని నీళ్లు వేసుకొని 1 గంట పాటు నానబెట్టేసుకోవాలి. ఇవి నానేసరికి మనం పానకం అయితే తయారు చేసుకుందాము. 1 అర స్పూను మిరియాలు, 2 యాలకులు దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాస్ దాకా నీళ్ళైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్కి తగ్గట్టు, పానకానికి తగ్గట్టు బెల్లం అయితే వేసుకోవాలి. 1 కప్పు దాకా బెల్లం అయితే వేస్తున్నాను, దంచుకున్నది వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మిరియాలు, యాలకుల పొడి వేసుకోవాలి. తులసాకులు వేసుకోవాలండి. ఒక 5-6 తులసాకులు ఇలా తుంచేసుకొని వేసుకోవాలి. సొంటి పొడి ఉంటే 1 పావు స్పూన్ దాకా సొంటి పొడి కూడా వేసుకోవాలి. నా దగ్గర లేదనేసి వేయట్లేదు. ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా కలిపేసుకుందాము. ఈ విధంగా పానకం అయితే సింపుల్గా రెడీ అయిపోయినట్లే కదా. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకొని వడపప్పు అయితే చేసుకుందాము. ఈ శ్రీరామనవమికి పానకం వడపప్పు అయితే చేస్తారండి. నేను ఎప్పుడు ఇంట్లో ఇలాగే చేస్తాను. ఇప్పుడు వడపప్పు కోసం మనకు పెసరపప్పు నానిపోయాయి కదా. ఇప్పుడు ఇవి కడిగేసుకొని వడకట్టేసుకోవాలి. నీళ్లు లేకుండా వడకట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. లేతగా ఉండే పచ్చి కొబ్బరి తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు దాకా వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల దాకా బెల్లం అయితే దంచినది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 అరటికాయ వేస్తున్నానండి. సన్నగా కట్ చేసింది వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా కలిపేసుకున్నామంటే పానకము వడపప్పు అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఈజీగా చేసుకోవచ్చు. ఈ పండగలకైతే ఈ విధంగా శ్రీరామనవమికి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పానకం వడపప్పు అయితే రెడీ అయిపోయినట్లే. ఎంతో సింపుల్గా ట్రై చేసి చూడండి. అంతేనండి, పానకం వడపప్పు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.